ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. అయితే ఇవాళ ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. సీతారాంపల్లి గ్రామం మంచిర్యాల జిల్లాలో ఇక్కడ ఎడ్ల పందాలు పెడుతున్నారు. అయితే ఇక్కడ ఎడ్ల పందాలు కొన్ని ఫన్నీ మూమెంట్లు జరిగినాయి. ఎడ్లు కరెక్ట్ వినలేదు, మొరాయించినాయి. చాలా వరకు అటెళ్ళడం ఇటెళ్ళడం, తప్పించుకోవడం, లేకపోతే రోడ్డు ఒక సైడ్ ఉంటే ఇంకో సైడ్ వెళ్ళిపోవడం, ఇలాంటి ఫన్నీ జరిగినాయి ఈసారి. ఎందుకో ఈసారి ఎడ్లకు బాగా మొరాయించినాయి. బండి బోల్తాలు అలాంటివి ఏం జరగలేదు. పోయిన వీడియో లాగా ఏం జరగలేదు, కానీ ఫన్నీ ఇన్సిడెంట్లు జరిగినాయి. అవేంటో మొత్తం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోను, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన పల్లవి ప్రశాంత్ అన్నను ఎట్లా బిగ్ బాస్లా మన రైతు బిడ్డను ఎట్లా ప్రోత్సహించి గెలిపించారో నా ఛానల్ కూడా అట్లనే కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మంచి వీడియోస్, విలేజ్ వీడియోస్, నా రైతుల గురించి, ఇంకా మన వీడియోలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇలాంటివి నేను తీయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి వేరే వాళ్ళు, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక మొదటి నుంచి అసలు ఎడ్లు అస్సలు లేదు. ఇగో ఈ ఎడ్లయితే డైరెక్ట్తో అనుకొని పక్కకు పోయింది. దాన్ని మళ్ళా అందరు వచ్చి దాన్ని చక్కగా వేసి మళ్ళీ తొగకు దొబ్బినాక పోయినాయి. ఈ ఎడ్లయితే 1 2 3 చెప్పక ముందుకు వచ్చేసి పక్కకి వెళ్ళిపోయినాయి. దీన్ని నానా తంటాలు పడి మళ్ళా తీసుకుపోయి లైన్లో నిలబెట్టిరు. ఇక మళ్ళా లైన్లో నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు చూడండి, బాగా ఫన్నీ ఉంటుంది. ఇక అటు ఇటు వేసి లైన్లోకి అయితే తీసుకపోయాడు అయిట్ని. మళ్ళీ లైన్లో పెట్టిన తర్వాత చూడండి, అవి మళ్ళీ గదే రేపు మళ్ళీ పక్కకి వచ్చినాయి. 1 2 3 చెప్పక ముందుకే దీని పగ్గాన్ని ఊసిపోయింది. దాన్ని మళ్ళీ పగ్గాన్ని సెట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకుపోయి మళ్ళీ లైన్లో నిల్చోబెట్టి అప్పుడు సెట్ అయింది. ఇక ఇదైతే బండి కట్టగానే తప్పించుకొని బండి కట్టిన తర్వాత మళ్ళీ పక్కకు పోయింది. వాళ్ళు ఓడిసింది, పాపం పురకల పడ్డాడు ఒక ఆయన. ఇక మళ్ళీ అందరూ కలిసి దాన్ని చక్కగా చేసి తోగా తీసుకొచ్చి లైన్లో నిలబెట్టారు. తోగిట్టుకుంటే రైతులకు ఇబ్బంది. ఎడ్ల పందాలు అంటే మామూలు కాదు, కొంతమంది ఒక్కొక్కసారి బండ్లు పడతాయి. ఇక ఎడ్లయితే మరి ఘోరం ఫన్నీ. అయితే పక్క తోవకపోయింది, పొయ్యి తోవక పక్క తోవకపోయినాయి. మళ్ళీ దాన్ని పక్క తోవ నుంచి మళ్ళీ ఈ తోవకు తీసుకొచ్చి మళ్ళీ తోవకు పెట్టి మళ్ళీ తోవకు పంపితే మళ్ళీ ఏం చెప్పారు చూడరు. ఇక మళ్ళీ ఈ తోవకు మళ్ళీ పక్కకు పోతాను, మళ్ళీ అటు పోయి మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ తోవకు దొబ్బేది. ఇక మళ్ళీ తోవకు దొబ్బిన తర్వాత ఇక గప్పుడు పోయినాయి. ఈసారి అయితే బాగా పని జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏం పేరు అని పేరు? వేంపల్లి సతీష్. ఈ బళ్ళను ఏంది ఇది? ఒకసారి ఇదేంటి పట్టుకున్నా? ఇది ఇవా గజ్జలు. ఏం చేస్తారు? ఎట్లా మెడలు వేస్తాం. మెడలు వేస్తారు. బండి భలే ఉంది. మరి బండి అంటే ఎప్పుడు బండి నడుపుతారా లేకపోతే పందాలప్పుడు తీసేదేనా? ఎట్లా పట్టుకొస్తారు మరి బండి? టాటాయిస్ మీద. ఇదేంటి మెత్త? ఏంది ఇది? అది మెత్త కూర్చుంటాం, మెత్తగా ఉంటాను. ఏమెత్తారు? వాటిదే మెత్తగా ఉండదు. ఏమన్నా పోటీకి ముందుకు ఎడ్లకి ఏమన్నా పెడతారా? ఏమన్నా పోటీ 2 రోజులు ఏం లేదా? డైరెక్ట్ పోటీ పెట్టుడే. ఎద్దుల సత్తా ఉంటే గెలుచుడే అంతే. నడపటోళ్ళకు ఎద్దులకు నడపటోళ్ళకు. పేరు పేరు? నా పేరు చందు, మా ఆజిపూర్ బండి అది. ఆదిపూర్. ఎడ్ల కొమ్ములు మంచిగా నున్నగా ఉన్నాయి. ఏం చేస్తారు? ఇది ఆయిల్ పెడతాం. కొబ్బరి నూనె లేకపోతే ఏమన్నా? కొబ్బరి నూనె. అదేనా? అన్న మాట్లాడుతీ మానిలానే చెప్తా మంచి 2 మాటలు చెప్పేదా బాగా జర్నీ మంచిది. విలేజ్ లో ఎడ్ల పందాల పోటీలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ గ్రామం సీతారాంపల్లి. ప్రతి ఒక్క రైతులు అందరూ వచ్చేసి మన ఎడ్ల పందాల పోటీలో నిర్వహించారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓకే అన్న. యూట్యూబ్ ఛానల్ పేరు హాజీపూర్ విలేజ్ షో.
ఓకే ఫ్రెండ్స్, ఇక పందాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక.
పోటీలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక విన్నర్లను అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎవరెవరు విన్ అయ్యారో చూడాలి. పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరి పేరు చెప్తారా అని. అది కౌంట్ చేసి చూస్తున్నారు. ఏ బండి ఏ టైంలో ఎన్ని సెకండ్లలో వచ్చిందో చూస్తున్నారు. ఇక అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ అయితే అనౌన్స్ చేసారు. బూక్యా దుస్రు బూరుగుపల్లి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మహేష్ యాదవ్ పాత మంచిర్యాల్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి శ్రీరామ్ గుడిపేట్. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి గంగాధారి లక్కీ టేకులపల్లి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఎడ్ల దగ్గర మంది అందరూ గుమ్మిగూడారు ప్రజలందరూ. ఇతను సెకండ్ ప్రైజ్ మహేష్ యాదవ్ పాత మంచిర్యాల్. థర్డ్ ప్రైజ్ శ్రీరామ్ గుడిపేట్ హాజీపూర్ మండల్. గెలిచిన ఆనందంలో బీర్లు తెచ్చుకొని తాగుతున్నారు. ఎట్లుంటుంది మన రైతులు అంటే మాస్ ఉంటుంది. ఇక మొత్తం 4 ప్రైజ్లు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 6 తులాల వెండి. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5 తులాల వెండి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 4 తులాల వెండి. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 3 తులాల వెండి. గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్లో భాగంగా ఎద్దుల మీద కలర్స్ చల్లుతారు. వాళ్ళు కూడా చల్లుకుంటారు. ఈ ఎద్దుల పందాలు అయితే నేను ఎక్కువ తీస్తున్నా ఈ మధ్యలో. ఇంకా కూడా జరుగుతాయి, తీస్తా. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు బిడ్డ, ప్రతి ఒక్కరు అయితే రైతులు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని నేను తీయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. కింద కామెంట్ కూడా పెట్టండి ఎక్కడెక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నాయో. మన తెలంగాణలో ఇంత మంచి ఎద్దుల పందాలు ఎక్కడ జరిగాయి, ఎక్కువ ఆంధ్ర సైడ్ జరుగుతాయట. ఇక్కడ కూడా జరుగుతున్నాయి కానీ ఎవరు ఎక్కువ తీస్తలేరు. నేను తీసి పెడుతున్నా. ఫస్ట్ ప్రైజ్ వీడియో హాజీపూర్ విలేజ్ వస్తే మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ చెప్పండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురా. సబ్స్క్రైబ్ చేసుకోరా.